థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. అందులో 2 మార్క్స్ 7 మార్క్స్ అన్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే డి మోరైస్ థియరం గురించి చూద్దాం. ఇది సెకండ్ చాప్టర్ మనకి మ్యాథ్స్ 2Aలో. ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్ చేసేసాము. ఇప్పుడు డి మోరైస్ థియరం చేద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ చేసాం, తర్వాత థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చేసాం. ఇప్పుడు డి మోరైస్ థియరం చేస్తాం. ఓకేనా? డి మోరైస్ థియరం ఏంటంటే మనకి 2 థియరమ్స్ కింద ఇస్తారు. ఒక్కొక్క థియరం బట్టి ఒక్కొక్క సమ్స్ చేస్తాం అనమాట. ఫస్ట్ థియరం వచ్చేసి ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసేస్తాం, సెకండ్ థియరం వచ్చేసి సెకండ్ ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట. సో ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ సంబంధించి రూల్ ఏంటంటే ఫర్ n బిలాంగ్స్ టు z అని తీసుకున్నాం. ఇంటిజర్స్ అనమాట. n అనేది z లో ఉంటే cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n అని ఇచ్చారు. cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n ఇస్ ఈక్వల్ టు cos ఈ పవర్లో ఉన్న n θ దగ్గరికి వచ్చేస్తుంది ప్లస్ i sin n θ. ఇది డి మోరైస్ థియరంలో వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ రూల్. cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n ఇస్ ఈక్వల్ టు cos n θ ప్లస్ i sin n θ అని ఇచ్చారు. ఈ ఫస్ట్ రూల్ యూజ్ చేసి ఫస్ట్ సమ్స్ చేద్దాం. ఓకేనా? సమ్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి, కాకపోతే కొంచెం లెంగ్తీ సమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మనం రూల్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ అంటే ఇది మనం 7 మార్క్స్లో కూడా యూజ్ చేస్తాం అనమాట. 1 + i హోల్ పవర్ n అని ఇచ్చారు. 1 + i హోల్ పవర్ n అని ఇచ్చారు. మనం కాంప్లెక్స్ నెంబర్స్లో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ రాసినప్పుడు స్మాల్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. గుర్తుంది కదా మీకు? స్మాల్ ఆర్ వాల్యూ అంటే ఏం చేసేవాళ్ళం? స్మాల్ ఆర్ అంటే √a² ప్లస్ d² చేసాం. స్మాల్ ఆర్ అంటే √a² ప్లస్ d². ఏ అంటే ఏంటంటే ఐ లేని వాటిని ఏమంటాం? కాంప్లెక్స్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా. ఐ లేకుండా రాసిన నెంబర్ని రియల్ పార్ట్ అని పిలుస్తాం. ఐ ఉన్న దాన్ని ఇమాజినరీ పార్ట్ అని పిలుస్తాం. అంతే కదా? ఐ లేకుండా ఉన్నదాన్ని ఏ తీసుకుంటాను, ఐ ఉన్నదాన్ని బి తీసుకుంటాను. సో √1² ప్లస్ 1² ఎంత అవుతుంది? √1 ప్లస్ 1 √2 వచ్చింది. ఆర్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? √2. ఓకే, ఈ వచ్చిన √2 వాల్యూని మన సమ్ మొత్తం మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవాలి. అంటే 1 + i హోల్ పవర్ n ఇచ్చారు, √2తో మల్టిప్లై చేసి √2తో డివైడ్ చేయాలి. ఇది కూడా పవర్లోనే ఉండాలి, పవర్ లేకుండా రాయకూడదు. సో చూద్దాం. √2 పవర్ n ఇంటూ 1/√2 ప్లస్ i/√2 హోల్ పవర్ n. అర్థమవుతుందా? ఇది కూడా పవర్ nలోనే ఉండాలి. 1/√2 ప్లస్ i/√2 హోల్ పవర్ n అని ఇచ్చారు. ఈ ఫస్ట్ది కాన్స్టెంట్లో తీసుకుంటాం, సెకండ్ది సైన్లో తీసుకుంటాం. √2 పవర్ n కాసేపు అలాగే ఉంచేద్దాం, లాస్ట్లో విడతీద్దాం. కాస్ట్లో 1/√2 అంటే ఎంత వస్తుంది? కాస్ థీటాలో కాస్ 45 డిగ్రీస్ 5/4 అని రాసుకోవచ్చు, 45 అని కూడా రాసుకోవచ్చు. ప్లస్ i ఇంటూ సైన్ 45 డిగ్రీస్ హోల్ పవర్ n. ఇక్కడ నేను డి మోరైస్ థియరం అప్లై చేస్తాను. రూట్ అంటే ఏం రాసుకోవచ్చు? 1/2 రాసుకోవచ్చు కదా, హోల్ పవర్ n. రూట్ అంటే 1/2 రాసుకోవచ్చు. సో 2 to the power of n చూడండి, 2 to the power of 1/2 ఇంటూ n రాస్తాం. ఇప్పుడు డి మోరైస్ థియరం అప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది? కాస్ n⁵/4 ప్లస్ i sin n⁵/4 వచ్చింది. కాస్ n⁵/4 ప్లస్ i sin n⁵/4 వచ్చింది. ఇప్పుడు ఏ పవర్ m హోల్ పవర్ n రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం? ఏ పవర్ m ఇంటూ n కింద రాసుకోవచ్చు. చూడండి, 1/2ని m ఇంటూ n. సో ఇది ఎలా రాయొచ్చు? 2 to the power of n/2 ఇంటూ కాస్ n⁵/4 ప్లస్ i sin n⁵/4. అది ఆన్సర్. 1 + i హోల్ పవర్ n ఇస్తే సో ఫైనల్గా మనం ఏం చేసాం? ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఆర్ వాల్యూ అంటే √a² ప్లస్ d² ఆ ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. వచ్చిన ఆర్ వాల్యూతో ఇచ్చిన సమ్ మొత్తాన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుంటాం. మల్టిప్లై చేసి డివైడ్ చేసినప్పుడు హోల్ పవర్ కూడా మళ్ళీ ఇవ్వాలి, పవర్స్ కూడా మళ్ళీ ఇచ్చేసేయాలి నెంబర్. √2 పవర్ n ఇంటూ 1/√2 ప్లస్ i/√2 హోల్ పవర్ n వచ్చింది. ఇప్పుడు కాస్ట్లో 1/√2 అంటే ఎంత? కాస్ 45 డిగ్రీస్ 5/4 అంటే మనం ఎంత రాసుకుంటాం?
π/4 అన్నా 45 డిగ్రీస్ అన్నా ఒకటే కదా. ఒకవేళ π/4 రాయటం మీకు రాకపోతే 45 రాసినా పర్వాలేదు, మార్క్స్ వస్తాయి. 45 ప్లస్ I sin 45 హోల్ పవర్ n. ఇక్కడ డి మోవిస్ థీరం అప్లై చేస్తే పవర్లో ఉన్న n థీటా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు ఇది n π/4 అయిపోతుంది. cos n π/4 ప్లస్ I sin n π/4 అవుతుంది. ఇక్కడ √2 పవర్ n అన్నారు కదా, √2 మనం ఎలా రాసుకుంటాం, 2⁻1/2 రాస్తాం. 2⁻1/2 హోల్ పవర్ n ఇంటూ ఈ వాల్యూ వచ్చింది. ఇక్కడ ఏ పవర్ m ఇంటూ n యూజ్ చేస్తాం అనుకోండి, 2⁻n/2 ఇంటూ cos n π/4 ప్లస్ I sin n π/4 వస్తుంది. ఆ విధంగా వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. డి మోవిస్ థీరంని ఇంకొక సంఖ్య చూద్దాం. 1 - I హోల్ పవర్ n, 1 - I హోల్ పవర్ n అని ఇచ్చారు. ఇది కూడా సేమ్ అంతే. కొన్ని n కాకపోతే 2n పెట్టాం. nతో ఆల్రెడీ సమ్ చేస్తున్నాం కదా, సో 2n తీసుకొని చేద్దాం. ఇందులో కూడా సేమ్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. √a² ప్లస్ b², √1² ప్లస్ -1². -1 స్క్వేర్ చేస్తే అది 1 కదా అయిపోతుంది. 1 + 1 = √2. ఇక్కడ కూడా ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, √2 వచ్చింది. సేమ్ ఇది కూడా మనం అదే చేస్తాం. ఏం చేస్తాం, అక్కడ మల్టిప్లై చేసి డివైడ్ చేసాం కదా ఫస్ట్ సమ్లో, ఇక్కడ కూడా అదే చేస్తాం. క్వశ్చన్ నోట్ చేస్తాను. √2తో మల్టిప్లై చేసి √2తో డివైడ్ చేస్తాం. హోల్ పవర్ అండ్ అంతేనా. ఓకే, √2 పవర్ n ఇంటూ ఇప్పుడు ఇది 1√2 లోపల పెట్టాను. 1/√2 మైనస్ I ఇంటూ రాసుకోవచ్చు, లేదా మైనస్ ఉంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఈ విధంగా రాస్తాం. లేదా ఫస్ట్ సమ్లో రాసినట్టు I/√2 రాసినా సరే పర్వాలేదు. ఇలా రాసినా పర్లేదు, ఇలా రాసినా పర్లేదు, రెండు ఒకటే. మీరు ఎలా రాసినా మీకు మార్క్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ √2 అంటే ఏం రాసుకోవచ్చు, 1/2 రాయొచ్చు పవర్ n. 1/√2 కాసుల్లో అయితే 45 డిగ్రీస్ మైనస్ I ఇంటూ sin 45 డిగ్రీస్ హోల్ పవర్ n. cos 45 మైనస్ I sin 45 హోల్ పవర్ n వచ్చింది. ఇప్పుడు a పవర్ m హోల్ పవర్ n యూజ్ చేసుకుంటే 2n/2 ఇంటూ డి మోవిస్ థీరం అప్లై చేస్తే n లోపలికి వచ్చేస్తుంది. cos n/4 మైనస్ I sin n/4. ఇది ఆన్సర్. 1 - I హోల్ పవర్ 2n తీసుకుంటే ఏమంటే ఈ విధంగా చేస్తాం. ఓకేనా. పవర్లో ఎంత ఉన్నా పర్వాలేదు, ఫస్ట్ మనం ఆర్ వాల్యూ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆ పవర్స్ని మనం ఈజీగా తీసుకురావచ్చు అన్నమాట. ఓకే, అసలు ఒరిజినల్ 7 మార్క్స్ సమ్ ఏ విధంగా ఇస్తారో చూద్దాం ఒకసారి. 1 + I హోల్ పవర్ n ప్లస్ 1 - I హోల్ పవర్ n. 1 + I హోల్ పవర్ n ప్లస్ 1 - I హోల్ పవర్ n. ఇది ఆన్సర్ ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. 1 + I హోల్ పవర్ n ఆల్రెడీ మనం అక్కడ చేసాం కదా ఫస్ట్ సమ్లో, సేమ్ అలాగే చేస్తాం. అంటే √2తో మల్టిప్లై చేసి √2తో డివైడ్ చేయాలి. √2 ఇంటూ 1/√2 ప్లస్ I/√2 హోల్ పవర్ n ప్లస్ ఇక్కడ √2 చేస్తే 1/√2 మైనస్ I/√2 హోల్ పవర్ n. √2 ఇచ్చేద్దాం. √2 పవర్ n ఇంటూ 1/√2 ఎంత వస్తుంది, కాసుల్లో వస్తుంది. cos 45 ప్లస్ I sin 45 హోల్ పవర్ n ప్లస్ √2 పవర్ n ఇంటూ ఇది cos 45 మైనస్ I sin 45 హోల్ పవర్ n. అంతే కదా. సో ఈ పవర్స్ని చూసుకుంటే √2 పవర్ n రెండింటిలో ఉంది. √2 పవర్ n కామన్ చేసేస్తాను. ఇప్పుడు √2 పవర్ n రెండింటిలో ఉంది, కామన్ చేస్తాను. ఇప్పుడు డి మోవిస్ థీరం ఇట్లా అప్లై చేసుకుంటే cos n/4 ప్లస్ I sin n/4 ప్లస్ ఇక్కడ కూడా డి మోవిస్ థీరం లోపల తీసుకొచ్చేస్తాను. cos n/4 మైనస్ I sin n/4
I sin n pi by 4, I sin n pi by 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు కాస్ట్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, అదే రాస్తాం. రూట్ 2 పవర్ n ఇంటూ కాస్ 2 కాస్ n pi by 4, 2కి పవర్ 1. ఈ రూట్ 2 అంటే ఏం రాసుకుంటాం? 1/2 రాసుకుంటాం కదా. 2 పవర్ 1/2 హోల్ పవర్ n ఇంటూ ఇక్కడ 2 ఉంది కాస్ n pi by 4. ఇక్కడ 2కి పవర్ ఎంత ఉంది? 1. పవర్ బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ టు బి యాడెడ్ అన్న రూల్ ఒకటి ఉంది కదమ్మా. బేసిస్ ఆర్ ఈక్వల్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో పవర్స్ అన్ని యాడ్ చేసేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2 పవర్ ఇది ఎంత అవుతుంది? n/2 ప్లస్ 1, n/2 ప్లస్ 1 ఇంటూ కాస్ n pi by 4. ఇది 7 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇంత చిన్నగా ఉంది, 7 మార్క్స్ వస్తాయా రామా అని డౌట్ పడక్కర్లేదు. ఓకేనా? సో అటెస్ట్ చేసి ఒకేలాగా అలా చేసేయచ్చు. లేదు మాకు పెద్దగా చేస్తే కానీ మార్క్స్ వేయలేము అని టెన్షన్ ఉంటే ఫస్ట్ సమ్ చేశాను కదా, 1 + i హోల్ పవర్ nకి సమ్ ఎంత ఇలా చేస్తారు. 1 - i హోల్ పవర్ n ప్లస్లో ఉన్న చోట మైనస్ పెట్టుకొని మళ్ళీ ఇలా చేస్తారు. తర్వాత రెండింటిని యాడ్ చేస్తారు. ఓకేనా? అలా చిన్నగా చేసినా మీకు 7 మార్క్స్ వస్తాయి, లేదా మొత్తం ఎలాబరేట్ చేసినా సరే మీకు 7 మార్క్స్ వస్తాయి. ఇది డి మోవిస్ థియరంలో ఫస్ట్ సమ్ అనమాట. అంటే ఫస్ట్ మోడల్, ఫస్ట్ థియరంకి సంబంధించి. If n is an integer, then cos theta plus I sin theta whole power n. Cos theta plus I sin theta whole power n is equal to cos n theta plus I sin theta. ఓకేనా? ఈ సమ్ చూసుకోండి.